చింతాకు మసాలా పప్పుకు కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, చింతాకు, చింత చిగురండి, టమోటా, వంకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, పసుపు, తిరువాత కోసం అండి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చికరివేపాకు, అలాగే 3 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనము కందిపప్పును కడిగేసుకుని వాటర్ని అయితే తీసేద్దామండి. కందిపప్పు ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న టమోటాలు, ఇప్పుడు హై ఫ్లేమ్లో మనము స్టవ్ని పెట్టేసుకొని వాటర్ని కూడా వేసేసుకుందామండి. మనకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక పొంగు వచ్చే వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి. ఇందులోకి మనము ముందుగా ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న వంకాయలని కూడా వేసేసుకోవాలండి. ఉప్పు నీటిలో వేస్తే వంకాయలు చేదు అనేది రాదండి, బాగుంటాయి. ఇందులోకి కారము, ధనియాల పొడి, జీలకర్ర, పసుపు కూడా వేసేసుకుంటున్నామండి. వేసి ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఒక పొంగు వచ్చిందండి. కాస్త ఉప్పు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి చింత చిగురు కూడా వేసేసుకుందామండి. అలాగే చింతపండు, పచ్చి చింతపండు ఉంటే అది కూడా కొంచెం వేసేసుకున్నానండి. పులుపు ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది. నేను 2-3 పచ్చి చింతపండు ఉంటే అది కూడా వేసేసుకున్నాను. చూడండి, చింతకాయ చూడండి, ఇక్కడ చింతకాయని కూడా వేసేసుకున్నాను. టేస్ట్ బాగుంటుందండి, పుల్లగా. కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి. వేసి ఒక 4 స్టీమ్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నానండి. పప్పుని మెదిపేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చిన్న గిన్నెలో తిరువాత కోసం ఆయిల్ వేసేసుకొని తిరువాత అంతా వేసేసి ఇందులో మిక్స్ చేసేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు అలానే అన్నీ వేసి మనము పోపు పెట్టేసుకున్నాము. ఎంతో టేస్టీ అయినటువంటి చింత చిగురు పప్పు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.